డాక్టర్ పివి పరబ్రహ్మ శాస్త్రి చారిత్రక కథనం ప్రతాపరుద్రుడు. ప్రతాపరుద్రుడు క్రీస్తు శకం 1289 సంవత్సరం నుండి 1323 సంవత్సరం వరకు కాకతీయ రాజ్యమును పరిపాలించెను. రుద్రమదేవి పరిపాలనా కాలంలో అంబదేవుని తిరుగుబాటు వలన సామంతులకు కాకతీయుల అసమర్థత వెల్లడి అయ్యెను. అప్పటికే యువరాజుగా స్వీకరించబడిన కుమార రుద్రుడు మాతామహికి అనగా రుద్రమదేవికి అన్ని విధముల రాచకార్యములలో తోడ్పడుచుండెను. ఆమె చనిపోయిన అనంతరము రాజ్యభారము అతనిపై పడెను. అతనికి కుమార రుద్రుడని పేరు శాసనములలో అచ్చటచ్చట రాజైన పిదప కూడా కానవచ్చుట చేత రుద్రమదేవి 1295 సంవత్సరం వరకు జీవించి ఉండునని పూర్వం తలచేవారు. కానీ చందుపట్ల శాసనములో శకం 1211 సంవత్సరంలో రుద్రమదేవి శివలోక ప్రాప్తి పొందినని స్పష్టంగా చెప్పుటను బట్టి కుమార రుద్రమదేవుడు అను పేరులోని కుమార పదము ప్రతాపరుద్రుణ్ణి యువరాజుగా తెలుపుతున్నది అనుటకు వీలు లేదు. వాస్తవానికి ఈ కుమార పదము అతని పేరుతో కలిసి ఇంకనూ చాలా కాలము ఉండెననుటకు నిదర్శనము కలదు. క్రీస్తు శకము 1319 సంవత్సరంలో జిన కళ్యాణ అభ్యుదయము అను గ్రంథమును ముగిస్తూ ఓరుగంటి వాడైన జైన గ్రంథకర్త అప్పయార్యుడు రుద్రకుమార దేవుని రాజ్యములో తాను ఆ గ్రంథమును శకము 1241 సంవత్సరంలో ముగించి తినని చెప్పుకొనెను. కనుక ప్రతాపరుద్రునికి వీరరుద్రుడు అనియు కుమార రుద్రుడు అనియు పేర్లు సమానంగా చెల్లుచుండెడివి. కుమార పదమును బట్టి అతడు యువరాజు మాత్రమే అని నిర్ణయింపజాలము. క్రీస్తు శకం 1289 సంవత్సరం నవంబర్లో మాతామహి అనగా రుద్రమదేవి వీరస్వర్గమును అలంకరించగానే ఇతడు రాజయ్యెను. రాజ్యము చేపట్టిన వెంటనే అంబదేవుని తిరుగుబాటును అణిచి అతడు ఆక్రమించిన రాజ్యమునంతను తిరిగి కాకతీయ అధికారం క్రిందికి తెచ్చుట ప్రతాపరుద్రుని మొట్టమొదటి పని అయ్యెను. ఈ తిరుగుబాటు పాండ్య సేవున రాజుల ప్రోద్బలంతో సాగుచున్నదని చెప్పియుంటిమి కదా. కనుక కుమార రుద్రుని ఈ ప్రయత్నము అంబదేవుడి ఒక్కడి మీదనే కాక వారి మీద కూడా దాడి సల్పుటయే అగును. అందుకుగాను కాకతీయ సైన్యమును ముందుగా పునర్వ్యవస్థీకరించవలసి ఉండును. అప్పటికే ప్రవేశపెట్టబడి ఉన్న నాయంకర విధానమును కట్టుదిట్టము ఉనర్చెను. ఈ విధానములో రాజు స్వయముగా పోషించు సైనిక బలముతో పాటు నాయకులు విడివిడిగా నిర్వహించు సేనా బలము కూడా యుద్ధములలో ఎక్కువగా తోడ్పడుచుండును. అందుకొరకై అట్టి నాయకులకు అచ్చటచ్చట కొన్ని రాజ్య భాగములను సైనిక నిర్వహణార్థమై ఇచ్చెడువారు. వాటికే నాయంకరములని పేరు. కాకతీయ పరిపాలనలో ఇట్టి సైనిక విధానము వలన అపారమగు సేన యుద్ధ అవసరములలో రాజుకు సిద్ధముగా లభిస్తూ ఉండేది. అంబదేవుని దౌష్ట్యము చెలరేగుచున్నది మొదలు ప్రతాపరుద్రుడు తన నాయకుల సైన్యమును అంతను తీర్చిదిద్ది మంచి శిక్షణ ఇప్పించి సిద్ధపరిచెను. తన దాడిని కూడా విభజించి 3 మార్గములలో నడిపించెను. ఒకటి అంబదేవునిపైకి, రెండవది నెల్లూరుపైకి, మూడవది సేవున రాజ్యంపైకి. దీనివలన శత్రువులు తమలో సహాయమును అందించుకొనుటకు వీలు లేకపోయెను. ఇందులూరి అన్నయ్య త్రిపురాంతకము వైపుగా తన సైన్యాన్ని నడిపించెను. తను ఆశించినట్లు పాండ్యుల నుండి గాని సేవనుల నుండి గాని సైన్య సహాయము చేరకపోవటచే అంబదేవుడు త్రిపురాంతక రాజ్యమును విడిచి కడప మండలమునకు పారిపోవలసి వచ్చెను. కాకతీయ సైన్యము అంబదేవుణ్ణి త్రిపురాంతకం నుండి క్రీస్తు శకం 1291 సంవత్సరంలో తరిమివేశెను. ఆ తర్వాతవి అంబదేవుని శాసనాలు అక్కడ దొరకలేదు. కాకతీయ సైన్యములోని 2వ దళమునకు అడిదము మల్లు నాయకత్వము వహించెను. ఈ సైన్యము నెల్లూరులో అంబదేవుడు నిలబెట్టిన మనమగండ గోపాలునిపై ముట్టడి జరిపి వానిని రణరంగమున హతమార్చెను. మనమగండ గోపాల శిరహఖండన అను బిరుదము అడిదము మల్లు వహించుటను బట్టి ఈ విజయమును ఇతడే సాధించెనని చెప్పుటకు వీలగుచున్నది. తర్వాత నెల్లూరులో రాజగండ గోపాలుడు అను మధురాంతక పుత్తపిచోడ రంగనాథుడు క్రీస్తు శకం 1290 సంవత్సరంలో రాజుగాను ఉన్నట్లు అతని శాసనములు అచట ఉండుటను బట్టి తెలియచున్నది. ఆ సంవత్సరంలోనే నెల్లూరు కాకతీయుల వశమైనట్లు చెప్పవచ్చును. కనుక రుద్రమదేవి త్రిపురాంతక రంగములో గతించినను కాకతీయ సైన్యములు ధైర్యం కోల్పోక అన్ని రంగాలలోనూ విజయమును సాధించుచుండెను. దీనికంతకు కాకతీయ సకల సేనాధిపతియగు సోమయాజుల రుద్రపెద్ది లేక రుద్రయదేవుడు ప్రముఖ పాత్ర వహించెను. అడిదము మల్లు ఈయనకు కుడిభుజం వంటి వాడట. అట్లే పశ్చిమ రంగములో గోనబుద్ధారెడ్డి కొడుకైన గోన గన్నారెడ్డి వాని నాయకుడు విఠలుడును యాదవ రాజాక్రాంతములై ఉన్న ఆదవాని తుంబలము దుర్గములను పట్టుకొని రాయచూరు దుర్గముపై దాడి వెడలెను. ఈ దండయాత్రలో విఠలుడు కన్నడ ప్రాంతాలైన మానువ,
హాలువలను కూడా సాధించి మొత్తం కృష్ణా తుంగభద్రల నడిమి దేశమును అంతటిని జయించి రాయచూరు దుర్గమునకు కట్టుదిట్టముగా మరమ్మత్తులు చేయించెను. ఈ విషయం ఆ దుర్గ ద్వారం వద్ద అతడు వ్రాయించిన క్రీస్తు శకం 1294 సంవత్సరం నాటి శాసనమును బట్టి తెలియచున్నది. దీనితో సేవునరాజు యొక్క దుర ఆక్రమణము కట్టుబడెను. ఈ విధముగా అంబదేవుడు లేవదీసిన తిరుగుబాటును కుమార రుద్రుడు తాను రాజ్యాధిపత్యము చేపట్టిన అనతి కాలంలోనే పూర్తిగాను అణిచివేసి మరల కాకతీయ అధికారమును యథాపూర్వంగా సుస్థిరము ఒనర్చగలిగెను. ముస్లిం దండయాత్రలు ఆంతరంగిక వ్యవహారములను ఈ విధముగా సరిదిద్దుకొనగలిగినను ప్రతాపరుద్రునికి ఉత్తర దేశం నుండి గొప్ప విపత్కర పరిస్థితి ముంచుకొని వచ్చెను. ఢిల్లీ సుల్తాన్ జలాలుద్దీన్ అల్లుడు గరషాస్పు మాలిక్ యాదవుల రాజ్యంపై దండెత్తి వారి రాజధాని అయిన దేవగిరిని క్రీస్తు శకం 1295 సంవత్సరంలో మొదటిసారిగా దోచుకొని పోయిన తర్వాత దక్షిణ దేశంలోని హిందూ రాజులందరూ అట్టి మహాప్రళయము ఎప్పుడు తమపై విరుచుకుపడును అని భయభ్రాంతులై ఉండిరి. చేతనైనంత సైనిక బలాన్ని కూడగట్టుకొని యుద్ధ సన్నాహాలు చేసుకొని చుండిరి. గరషాస్పు మాలిక్ దేవగిరిపై సాధించిన విజయంతో సంపాదించిన ధనముతో పలువురు సర్దారులను లోబర్చుకొని సుల్తాన్ జలాలుద్దీన్ను హత్యగావించి అల్లావుద్దీన్ ఖిల్జీ అను పేరుతో ఢిల్లీ సింహాసనము ఆక్రమించెను. ఇతడు తన పదవిని సుస్థిరమునర్చుకొని దక్షిణ దేశ రాజ్యాలను దోచుకొనుటకై ఉద్యమించెను. దేవగిరి యాదవరాజైన రామచంద్రుడు మొదటి యుద్ధంలోనే సంధి గావించుకొని ఏటేటా కప్పము చెల్లించుటకు అంగీకరించి ఉండుటచే ప్రస్తుతం యాదవరాజ్యంపై దండయాత్ర మాని దానికి దక్షిణమునందున్న తెలుగుదేశంపై అల్లావుద్దీన్ ఖిల్జీ కన్ను వేసెను. మాలిక్ ఫక్రుద్దీన్ జునా మరియు జాజు అను తన విశ్వాసపాత్రులైన సర్దారులకు గొప్ప సైన్యమును ఇచ్చి ఓరుగల్లుపై దండయాత్ర పంపెను. ప్రతాపరుద్రుడు లొంగిపోయి కోరినంత ధనము ఒసగి సంధి చేసుకునేన సరియే, లేకున్నచో వారిని బంధించి ఢిల్లీకి కొని రావాలనని ఆ సర్దారులకు అల్లావుద్దీన్ ఆదేశము. ఆ సేనాధిపతులు సుల్తాన్ ఆజ్ఞ చొప్పున క్రీస్తు శకం 1303 సంవత్సరం 1304 సంవత్సరాలలో దండయాత్ర వెడలి బంగాళం వైపుగా సేనలను నడిపించుకొని వచ్చిరి. త్రోవలో వర్షాకాలపు నదుల వల్ల సైన్యం ముందుకు సాగలేక వెనుకకు మరలినట్లు ముసల్మాన్ చరిత్రకారులు తెలుపుచుండిరి. కానీ వెలుగోటి వారి వంశావళి అను వెలమరాజుల వంశ చరిత్రలో పోతుగంటి మైలి అను ప్రతాపరుద్రుని నాయకుడు ఉప్పరపల్లి వద్ద తురుష్క సైన్యమును ఎదుర్కొని వెనుకకు తరిమివేశానని చెప్పబడి ఉన్నది. ఈ ఉప్పరపల్లి ప్రస్తుతం కరీంనగర్ మండలంలోన ఉన్నది. కనుక అల్లావుద్దీన్ ఓరుగల్లుపై పంపిన మొదటి దండయాత్ర కాకతీయ సైన్యంచే ఓటమి పొంది వెనుకకు మరలి పోవలసి వచ్చుటచే పూర్తిగా విఫలమయ్యాను. దీనికి సుల్తాన్ తన సేనాధిపతులపై మిక్కిలి కోపించి మరలా ఎక్కువ బలంతో దండయాత్రను పంపు ప్రయత్నం చేయుచుండెను. ఈ తడవ మాలిక్ నాయబ్ కాపూర్ అను సర్దారుని నాయకత్వమున గొప్ప దండు క్రీస్తు శకం 1309 సంవత్సరంలో ఢిల్లీ నుండి దేవగిరి చేరెను. రామచంద్రుడు అచ్చట వారికి ఆతిథ్యమొసగి గౌరవించెను. వారం 10 రోజులలోనే మాలిక్ నాయబ్ ఓరుగల్లు త్రోవలో ఉన్న సర్బర్ కోటను ముట్టడించి ముందుగా స్వాధీనమునర్చుకొనెను. ఈ విషయం వెంటనే ప్రతాపరుద్రుడికి చేరెను. తన నాయకులను అందరినీ సమీకరించి గొప్ప సేనతో శత్రువు దాడి నుండి కోటను రక్షించుటకై ప్రతాపరుద్రుడు సన్నద్ధుడాయను. మాలిక్ కాపర్ హనుమకొండను స్వాధీనమునర్చుకొని ఓరుగంటి కోటను ముట్టడించెను. బుర్జునకు ఒక నాయకుని వంతున తగు సైన్యంతో కాచియుండి శత్రువు కోటలోనికి చొరబడకుండా కాపాడిరి. ఇట్లొక నెల రోజులు గడిచెను. తుదకు ముస్లిం సర్దారులు మట్టి కోటను చుట్టియున్న అగడ్తను దాటి లోనికి ప్రవేశించగలిగిరి. ప్రతాపరుద్రుడు దృఢ నిశ్చయంతోన శత్రుసేనను ఎదుర్కొంటూ రాతికోటను సురక్షితంగా కాపాడుకొనుచుండెను. అంతేగాక ముసల్మాన్లకు ఢిల్లీ నుండి రాకపోకలు లేకుండా మార్గమునందు అడ్డు కలిగించిరి. వార్తాహరులు సైతం రాజాలకపోయిరి. వెనకన ఒక పర్యాయము పరాజయం పొంది వెనుదిరిగిపోయిన ముస్లిం సర్దారులు నిరుత్సాహపడిరి. తుది ప్రయత్నముగా మాలిక్ నాయబ్ ఓరుగంటి పరిసరాలను అంతటిని భస్మీపటలం చేసెను. కొన్ని గ్రామాలలో కూడా ఈ దహనకాండ వ్యాపించెను. లోపలి కోటలో దాగియున్న హిందూ సైన్యమునకు ప్రజలకు పూర్తిగా ఆహార పదార్థాల కొరత ఏర్పడెను. ఈ క్లిష్ట పరిస్థితి నుండి తప్పించుకొనుటకై ప్రతాపరుద్రునికి సంధి చేసుకొనక తప్పలేదు. తన బొక్కసంలోని ధనాన్ని అంతను శత్రువునకు కుమ్మరించెను. ఏనుగులను బహుకరించెను. దీనితో మాలిక్ కాపర్ దండయాత్ర విజయవంతముగా ముగిసెను. ప్రతి సంవత్సరము ప్రతాపరుద్రుడు అపారమగు ధనమును ఏనుగులను ఢిల్లీ సుల్తాన్కు కప్పముగా పంపుటకు అంగీకరించెను. మూడవ దండయాత్ర జరుగులోపుగా ముసల్మాన్ సైన్యాలు దక్షిణాన పంచపాండ్యులపై దాడి వెళ్లవలసి వచ్చెను. ఆ సందర్భంన సుల్తాన్ ప్రతాపరుద్రుడిని కూడా అందులో పాల్గొని సుందర పాండ్యునికి పాండ్య సింహాసనం ఇప్పించుమని సందేశం పంపెను.
తన సోదరులు దురాక్రమణ చేసి తనకు చెందవలసిన రాజ్యమును అపహరించి ఉండుటచే సుందరపాండ్యుడు ఢిల్లీ పారిపోయి సుల్తాను యొక్క సహాయము అపేక్షించెను. ఈ దక్షిణ దండయాత్ర ప్రతాపరుద్రుడికి కూడా అనుకూలంగా ఉండెను. నెల్లూరు మండలమును పాలిస్తున్న రంగనాథ చోళుడు కాకతీయుల క్రింద సామంతత్వంను అంగీకరించుట మానివేశెను. కాయస్థుల క్రింద ఉన్న కడప మండలంలో కూడా ఇట్టి తిరుగుబాటు తల ఎత్తెను. ఈ తిరుగుబాట్లను అంచుటకై ప్రతాపరుద్రుడు ప్రయత్నం చేయుచుండెను. జుట్టేలెంక కొడుకైన గొంకారెడ్డి నాయకత్వాన కడప మండలము కాయస్థుల నుండి తప్పించబడెను. గొంకారెడ్డి గంటికోట రాజ్యానికి పాలకుడిగా నియమింపబడెను. ఇంకా నెల్లూరు పాకనాడులు స్వాధీనం కావలసి ఉండెను. ఇంతలో ఢిల్లీ సుల్తాన్ సుందర పాండ్యునికి పాండ్య సింహాసనం ఇప్పించవలసిందిగా ప్రతాపరుద్రునికి సందేశము పంపెను. అప్పటి పాండ్య దేశ రాజకీయ పరిస్థితి దాయాదుల అంతర్యుద్ధంతో అల్లకల్లోలంగా ఉండెను. మారవర్మ కులశేఖర పాండ్యుడు క్రీస్తు శకం 1310 సంవత్సరంలో చనిపోయాడు. అతని పుత్రులకు సుందర పాండ్యుడు, వీరపాండ్యుడు సింహాసనం కొరకు తగవులు ఆరంభించిరి. దీనికి తోడు కేరళ అధిపతి అయిన రవివర్మ కులశేఖరుడు వీరపాండ్యుని పక్షాన సుందర పాండ్యుణ్ణి పారద్రోలెను. సుందర పాండ్యుడు చేయునది లేక ఢిల్లీ సుల్తానగు అల్లావుద్దీన్ సహాయం కోరెను. సుల్తాన్ మహారాష్ట్ర దేశంలో చెలరేగిన అలజడులను అణచివేట యందు నిమగ్నుడు వీలుకాక ప్రతాపరుద్రునికి పై సందేశం పంపినట్లు తోచును. నెల్లూరు చోళుని యొక్క తిరుగుబాటును అంచుటకు అది తగిన అవకాశం కాగలదు కాబట్టి ప్రతాపరుద్రుడు అందుకు అంగీకరించి దక్షిణ దేశంపై దండయాత్రకు సన్నద్ధుడాయను. సైన్యమును సమీకరించుకొని కాకతీయ సేనాని అయిన ముప్పిడి నాయకుడు ముందు బయలుదేరినప్పుడు సుల్తాన్ పంపిన కొంత ముసల్మాన్ సైన్యం కూడా కలిసెను. కానీ 1316 సంవత్సరంలో సుల్తాన్ చనిపోయినందువల్ల వారందరూ వెనుకకు తిరిగిపోవలసి వచ్చెను. ముప్పిడి నాయకుడే సర్వసేనాధిపత్యమును వహించెను. మొదటగా అతని కొడుకు పెదరుద్ర సేనాని నెల్లూరును ముట్టడించి స్వాధీనమునర్చుకొనెను. ముప్పిడి నాయకుడు అచట పాలకుడుగా నియమించబడెను. పాండ్య దేశంలో చెలరేగిన వారసత్వపు పోరు, ముసల్మాన్ సైన్యము తిరుగుముఖం పట్టుట చూసి హోయసల రాజైన ముమ్మడి బల్లాలుడు కాంచీ మండలంనే గాక తొండై మండలంను కూడా లోబర్చుకొనెను. ఇటీవలనే రాయచోటి ప్రాంతంలో జిల్లవారి పల్లెలో దొరికిన శాసనాన్ని బట్టి బల్లాలుడు కలుకడ ప్రాంతాన్ని కూడా లోబర్చుకున్నట్లు తెలియవచ్చుతున్నది. కనుక కాకతీయ సైన్యమునకు పాండ్యదేశ దండయాత్రయేగాక తెలుగుదేశంలోని కడప, చిత్తూరు మండలాన్ని కూడా తిరిగి స్వాధీనమునర్చుకొనవలసి వచ్చెను. పెద్దరుద్ర సేనాని బల్లాలుణ్ణి పూర్తిగా ఓడించి తరిమివేశెను. కంచిని స్వాధీనమునర్చుకొనెను. కానీ ఈ పరాజయమును సహించలేక పాండ్యులు మళ్లీ విజృంభించిరి. పంచపాండ్యులు ఏకమై కాకతీయులను కంచి నుండి తరిమివేయ ఉద్యుక్తులైనట్లు వెలుగోటి వారి వంశావళిలో చెప్పబడెను. ఈ ఉపద్రవమును కనిపెట్టి ప్రతాపరుద్రుడు స్వయంగా బయలుదేరి పెద్ద రుద్రునికి సహాయముగా వచ్చెను. రేచర్ల ఎరదాచానాయుడు, మాచానాయుడు, ఇతని కొడుకు దేవీర్నాయుడు, మానవీరుడు ఒక కుమ్మడి కంపి వైపు తరలి వెళ్ళిరి. పాండ్యులతో యుద్ధం ముమ్మరముగా సాగెను. ఈ సంగ్రామంలో ఎరదాచానాయుడు పాండ్య గజ దళమును చెల్లా చెదురు వనర్చి తరిమివేశెను. కాంచీ నగర ద్వారముపై కాకతీయ జయ గంట మ్రోగించెను. ప్రతాపరుద్రుడు మానవీరుణ్ణి అచ్చట పాలకునిగా నియమించి దేవిరి నాయకుణ్ణి పాండ్య దేశంపైకి పంపెను. ఆర్కాట్ జిల్లా జింజి తాలూకాలో తిరువాడి కుండ్రం దగ్గర దేవిరి నాయకుడు శత్రువుతో తారసిల్లెను. మిక్కుటమగు గజబలం కలిగి ఉన్నను వీరపాండ్యునకు పరాజయం తప్పలేదు. దేవిరి నాయకుడు సుందర పాండ్యుణ్ణి వీరధావలం అనుచోట పాండ్య రాజ్యమునకు అభిషిక్తుని చేసెను. తర్వాత సుందర పాండ్యుడు కాకతీయ బలంతో మదురై వరకు ఆక్రమించుకొనెను. దేవిరి నాయకుడు ఈ పాండ్య విజయమును చాటుచూ కావేరి మధ్యమందు ఉన్న శ్రీరంగనాథునకు ఇప్పుడు గిద్దలూరు తాలూకా యందున్న సలకలవీడు అనే గ్రామాన్ని దేవభోగముగా దానము చేయిచూ శ్రీరంగంలో ఆలయమందును సలకలవీడు గ్రామమందును 1317 సంవత్సరంలో శాసనములు వేయించెను. ఇంతలో ఢిల్లీలో సుల్తాన్ షిహాబుద్దీన్ పేరిట సర్వాధికారమును వహించి పరిపాలన నడిపిస్తున్న మాలిక్ నాయిబ్ కాపూర్ను హత్యగావించి అల్లావుద్దీన్ పుత్రులలో మరి ఒకడైన కుతుబుద్దీన్ ముబారక్ సింహాసనమును ఆక్రమించెను. 1318 సంవత్సరంలో ఇతడు దక్కన్ వ్యవహారములను సరిదిద్దుటకై స్వయముగా సైన్యముతో తరలివచ్చెను. ముబారక్ ముందుగా యాదవ రామచంద్రుని కొడుకగు హరపాల దేవుడు లేవనెత్తిన తిరుగుబాటుని అణచివేసి తనకు ఇష్టభృత్యుడగు ఖుస్రూ ఖాన్ను ప్రతాపరుద్రుడు చెల్లించవలసిన బకాయి అంతటిని వసూలు చేయుటకై వరంగల్లు పంపెను. ముసల్మాన్ సైనికుల దురంతాలను కనిపెట్టి ప్రతాపరుద్రుడు ఇంతవరకు చెల్లించవలసిన బకాయి అంతటిని చెల్లించి సంధి చేసుకొనెను. ఈ సంఘటన జరిగిన వెంటనే ప్రతాపరుద్రుడు కాకతీయ రాజ్యమునకు పశ్చిమ సరిహద్దునకు ఆనుకొనియున్న కంపిలి రాజ్యంపై దాడి చేయవలసి వచ్చెను. హోయసల బల్లాలుడు తన రాజ్యంపై దాడి చేయగా కంపిలిరాజు కుమారుడైన కుమారరాముడు ప్రతాపరుద్రుని సహాయము అభ్యర్థించినని కుమార రాఘవ సాంగత్యం అనడి కన్నడ చరిత్ర గ్రంథము తెలుపుచున్నది.
దీనికి ప్రతాపరుద్రుడు అంగీకరించకున్న కారణముచే కుమారరాముడు కినిసి కాకతీయ రాజ్యంపై దురాక్రమణ జరిపినట. అందుచేత ప్రతాపరుద్రునికి కంపిలి రాజుతో యుద్ధం అనివార్యము అయ్యను. కాని దీనివల్ల ఇరుపక్షాలకు ఎలాంటి ఫలితాలు కలిగాయో తెలియదు. ఢిల్లీ రాజకీయాల్లో 1320 సంవత్సరంలో గొప్ప మార్పు వచ్చింది. ఖిల్జీ వంశం పోయి తుగ్లక్ వంశం అధికారంలోనికి వచ్చింది. గియాజుద్దీన్ తుగ్లక్ సుల్తాను అయ్యను. ఈ అవ్యవస్థతను కనిపెట్టి ప్రతాపరుద్రుడు వార్షికముగా తాను చెల్లించవలసిన కప్పమును ఆపివేశెను. లోగడ తాను సుల్తానుకు వదిలివేసిన బీదర్ కోటను మళ్లీ స్వాధీనం చేసుకొనెను. దీనికి కోపగించి గియాజుద్దీన్ 1323 సంవత్సరంలో తన కొడుకైన ఉలుగ్ ఖాన్ను సైన్యంతో వరంగల్లుపై దండయాత్రకు పంపెను. గొప్ప సన్నాహముతో వచ్చి ఉలుగ్ ఖాన్ వరంగల్లును ముట్టడించెను. తోబలోనున్న బీదర్, కోటగిరి కోటలను లోబర్చుకొనెను. వరంగల్లు కోట అంత సులభంగా స్వాధీనం కాలేదు. ప్రతాపరుద్రుడు దుర్గ సంరక్షణార్థమై అనేక కట్టుదిట్టములు చేసెను. కోటలోన ఉండు సైన్యము, సేనాధిపతులు, తదితర నాయకులు, ఉద్యోగులు మున్నగు స్థిర నివాసులేగాక ఈ దండయాత్ర వల్ల భయపడి ప్రాణరక్షణ కొరకై వచ్చిన ఇరుగు పొరుగు సామాన్య ప్రజలు కూడా మిక్కుటముగా చేరిరి. వీరిని అందరినీ దీర్ఘకాలం పోషించుటకు కోటలో సేకరించబడిన వస్తు సామగ్రి చాలదు. ఈ ముట్టడిని గూర్చి ముస్లిం చరిత్రకారులు భిన్న రీతులుగా వ్రాసిరి. ఉలుగు ఖానికి దగ్గర స్నేహితుడైన ఉబేద్ అను సర్దారు ఢిల్లీలో సుల్తాన్ చనిపోయెను అను పుకారును లేవదీసి సైన్యాన్ని అంతటినీ వరంగల్ ముట్టడి నుండి విముఖులను చేసెనని భరణి అను చరిత్రకారుడు వ్రాసెను. ఇట్టి అలజడికి ఉలుగ్ ఖానే స్వయంగా బాధ్యుడని ఇబన్ బట్టుటా అను చరిత్రకారుడు వ్రాసెను. ఢిల్లీలో సుల్తాన్ చనిపోయెను అను వార్త పుట్టినచో సైన్యంలోని సర్దారులందరూ తనకు లొంగిపోదురు అను ఆశతో ఉలుగ్ ఖాన్ అట్లు ఒనర్చినని అతని వ్రాతకు ఆధారము. ఇసామి అను చరిత్రకారుడు వేరొక విధంగా వ్రాసెను. ఢిల్లీలో ఉన్న సుల్తాన్ వరంగల్ స్వాధీనమును గూర్చి త్వరపడుచుండెను. 5 నెలలు ముట్టడి సాగించినను కోట స్వాధీనం కాలేదు. ఈ తొందరలో ఉలుగ్ ఖాన్ తన మిత్రుడగు ప్రశ్న జ్యోతిష్యం తెలిసిన ఉబేదును ఏ రోజు ముట్టడితో కోట స్వాధీనం అగునో తెలుపమని కోరెనట. అందుకు ఉబేద్ ఒక తేదీని నిర్ణయించి చెప్పాను. ఆనాడు కోట స్వాధీనం కాని ఎడల వాని తలను నరికి వేయుదునని ఉలుగ్ ఖాన్ ఉబేదు నుండి షరతు పుచ్చుకొనియను. ఆ తేదీకి కోటలో పడు సూచనలు ఏవీ కనిపించకపోవటచే తన రక్షణకై ఉబేదు దుండగుల చేతిలో సుల్తాన్ చచ్చనని దుష్ప్రచారం లేవదీసెననియు, దానితో సైన్యం యుద్ధం నుండి విరమించగా ఉలుగ్ ఖాన్ ఢిల్లీకి మరలిపోవలసి వచ్చెననియు ఇసామి వ్రాసెను. ఇది ఏ నిజము కావచ్చును. మొత్తం మీద 5 నెలలు ముట్టడించినను ఓరుగల్లు కోట స్వాధీనం కాక ఉలుగ్ ఖాన్ విఫలుడు అయ్యెను. ఢిల్లీ సుల్తాన్ గియాజుద్దీన్ దీనితో వరంగల్లుపై నిరాశ చెందకుండా నెల రోజులలో ఉలుగ్ ఖాన్ను మళ్లీ గొప్ప సైన్యంతో తిరిగి పంపెను. ప్రతాపరుద్రుడు వెనుకటి విజయంతో ముస్లింల నుండి ఉపద్రవములు ఇంకా ఉండబోవని భావించి తనకు వాటిల్లిన నష్టాన్ని పూడ్చుకొనకుండా ఉపేక్షించెను. కోటలో సామగ్రిని కూడా సమకూర్చుకొనలేదు. సైన్యం సుస్థిరంగా లేదు. కోటకు మరమ్మతులు చేయలేదు. నెల రోజుల స్వల్ప వ్యవధిలో మరలా దండయాత్రకు సిద్ధం కానవసరం లేదను నిర్లక్ష్యం తుదకు 2వ ముట్టడిలో పరాజయానికి కారణమయ్యెను. ఈ మాట ఉలుగ్ ఖాన్ అతి సులభంగా కోటను స్వాధీనం చేసుకొనెను. ప్రతాపరుద్రుడు శత్రువు చేజిక్కుట తప్పలేదు. ముస్లిం సైన్యం ఘన విజయంతో కోటలోని కోశాగారమును దోచుకొనిది. ప్రతాపరుద్రుడు బందీగా ఢిల్లీకి తీసుకొని పోబడెను. తోబలో నర్మదా తీరాన స్వయంగా దేహమును చాలించి స్వర్గమునకు ఏగనని 1330 సంవత్సరం నాటి ప్రోలయ నాయకుని విలస తామ్ర శాసనమందు చెప్పబడెను. మానమే పరమార్థముగా భావించిన ప్రతాపరుద్రుడు శత్రువు చేతిలో బందీగా చనిపోవుట కంటే ఆత్మహత్యే మేలని భావించెను. ఇదియు వీరస్వర్గ ప్రాప్తికి మార్గము కాకపోదు. కాకతీయ వంశము దానితో అంతరించెను. ప్రతాపరుద్రుని పట్టపురాణి పేరు విశాలాక్షి అని ప్రతాప చరిత్రయందు చెప్పబడెను. లక్ష్మీదేవి అను పేరుగల ప్రతాపరుద్రుని రాణి ఒకతే రామనాథ దేవునికి దానములు ఒసగినట్టు కరీంనగర్ జిల్లాలో సుల్తానాబాద్ సమీపమందున్న ఎల్గేడ్ గ్రామంలోని రామనాథ దేవాలయ శాసనములో కలదు. ప్రతాపరుద్రుడికి వీరభద్రుడు అను పుత్రుడు కలడని ప్రతాప చరిత్రలో కలదు. కానీ ఆధారాంతరములు లేకపోవటచే చరిత్రకారులు ఈ అంశమును నమ్మజాలకుండిరి.